తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయ నేతలు మాట్లాడే భాష చాలా ఘోరంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్షాలు తప్పుడు భాషను వాడి ప్రజల ఈసడింపుకు గురి కావద్దని హితవు పలికారు. రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ పార్టీల వైఖరితో అధికారుల్లో అవినీతి పెరిగిందని చెప్పారు. జయలలిత, రాజశేఖర్ రెడ్డి వంటి వాళ్ళు ఏం తీసుకుపోలేదన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘాలతో పాటు సుప్రీంకోర్టు కేంద్రం అవినీతిపై దృష్టి సారించాలని కోరారు. అలాగే తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత ఫిర్యాదులు తనకు అందాయన్న ఆయన చట్టపరంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ ఎడమ కాలువ కానీ ఏఎంఆర్ ప్రాజెక్టు కానీ సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జూలై ఆఖరు ప్రాంతంలో నీళ్లు విడుదల చేసే సందర్భం ఉండేది. ఈసారి ఒక 10 రోజుల ముందుగానే నీళ్లు విడుదల చేయడం, శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రావడం, నాగార్జున సాగర్లో కూడా 250 టీఎంసీల పైన ఉండడం, ఇదంతా కూడా రైతులకు శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒక శాసన పరిషత్ అధ్యక్షునిగా రాజకీయాలకు అతీతంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో రాజకీయ నాయకులు వాడేటువంటి భాష చాలా ఘోరంగా ఉంది. అద్దం తప్పి భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఎవరైనా సరే మనం మాట్లాడేటువంటి ప్రతి పదం ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే రాజకీయ నాయకులంటే ప్రజలు ఒక ఈసడింపు ధోరణి ఉంది. దాన్ని ఇంకా పెంచేటువంటి పద్ధతుల్లో మరి వ్యవహరించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. దురదృష్టం ఏంటంటే మాది పెద్దల సభ. పెద్దల సభలో గౌరవ సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ దానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది నా మనసుకు బాధ కలిగిస్తుంది. కాబట్టి చట్ట పరిధిలో ఎవరు ఏమి చేసినా సభలో జరిగితే ఒక రకంగా ఉంటుంది, సభ బయట జరిగితే ఒక రకంగా ఉంటుంది. కానీ మనం ఎవరమైనా సరే ఒక బాధ్యతల్లో ఉన్నప్పుడు విజ్ఞతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మనము భూషణలకు కానీ వ్యక్తిగత దూషణలు కానీ పోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లా అని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కూడా మంచి సంస్కృతి కాదు. ఇది పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించడం తప్ప మరొకటి కాదు. అందుకనే ఎవరు ఏ కంప్లైంట్లు ఇచ్చినా, ఎవరు ఏది ఇచ్చినా చట్ట పరిధిలో ఏమి చేయాలో అది చేస్తాము. సభలో అయితేనేమో ఇమీడియట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సభ బయట జరిగేటువంటి విషయాల్లో ఏ రకంగా చట్టం మనకు సహకరిస్తుందో చూడాలి. అదేవిధంగా అన్నింటికంటే ప్రధానమైనటువంటిది సభలోని సభ్యులు గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇవాళ ఒక చెడ్డ సంస్కృతి వచ్చింది. అది అన్ని రాజకీయ పార్టీలు అదే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది నేను అదే. చదువుకున్నటువంటి స్థాయిని మర్చి, ఉన్నటువంటి బాధ్యతలు మర్చి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల వాళ్ళ గౌరవం పోతుంది, రాజకీయ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. రాజకీయాలకు రావాలనేటువంటి భవిష్యత్ తరాలకు కూడా మనం ఏం చెప్తున్నాం అది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ప్రజలుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు
తప్పనిసరిగా విజ్ఞతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నోరును కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది పడితే అది మాట్లాడేటువంటి పద్ధతి మంచిది కాదు. దీనివల్ల మీ గౌరవం తగ్గించుకోవడంతో పాటు ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం కూడా తగ్గుతుంది. రాజకీయ పార్టీలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజలు ఈసడించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ వైపు మీరు ప్రయాణం చేయకండి నేను అని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ప్రతి అంశం మీద చూస్తే దేశంలో చాలా రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోతూ ఉంది అనేటువంటిది ఒక వాదన వినపడతాం. నిజంగా కూడా ఇదంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. కేంద్ర ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ ఎన్నికల ఖర్చు మీద నియంత్రణ పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల్లో విపరీతమైనటువంటి డబ్బుల ప్రభావంతోనే ఈ అవినీతి కార్యక్రమాలు పెంచిపోతూ ఉన్నాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల్లో ఒక్కొక్క రాజకీయ పార్టీ 1000 కోట్లు ఖర్చు పెడతా ఉంది. అభ్యర్థులు 100 కోట్ల దాకా పోయినారు. ఇవన్నిటికీ కారణం మూలం ఏంటంటే అవినీతి. ఈ అవినీతిని కనుక మీరు అరికట్టగలిగితే రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం వస్తుంది. తప్పనిసరిగా ప్రజలు ఎవరైతే పనిచేసే వాళ్ళకే ఓట్లు వేసేటువంటి అవకాశం. వాళ్ళ ఆ పరిస్థితి ఎందుకు ఇంత దూరం వస్తా ఉన్నది అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలా, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆలోచన చేయాలి, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాల మీద కూడా నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం. ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం ఎన్నికలు గెలిపే ప్రధాన ధ్యేయంగా ఈ ఉచితాలను ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా